పేపర్ లీకేజ్ కానివ్వండి, స్పోర్ట్స్ కోటాలో నియామకాలు కానివ్వండి, వీటిని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి చేపట్టినటువంటి ర్యాలీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ రాష్ట్రంలో జెన్జీ ఏ విధంగా వారి అగ్రహావేశాలు రాష్ట్రమంతా కూడా మళ్ళా చూసిన విషయం వల్ల ఒకసారి ప్రస్తావనకు వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిపి ఈ పోరాటాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టీచర్ ఉద్యోగ కోసం రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి నిరుద్యోగ యువత దేనికోసం అయితే ఎదురు చూసిందో వారికి న్యాయం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం డిఎస్సి లీకులు, డిఎస్సిలో మరి అక్రమాలతో వారి యొక్క భవిష్యత్తును కాలరాసిందని చెప్పి చాలా స్పష్టంగా మరి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సాక్ష్యాలు, ఆధారాలతోటి మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి అనేక ఉదాహరణలు, స్పోర్ట్స్ కోటాలు అయితే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థుల్ని సైతం కాదని తెలుగు తమ్ముళ్ళు మరి ముఖ్యంగా వారి పార్టీకి సంబంధించినటువంటి కార్డును ఈ ఉద్యోగాల్లోకి తీసుకోవాలనే నెపంతో జీవోలను తారుమారు చేసి కొత్త జీవోలను ఇచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ జీవోల్ని యథాతథిగా మార్పు చేస్తూ చూపినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించినా కూడా విద్యాశాఖ మంత్రి పడి కూడా నోరు మెదపట్లేదు. ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్, మేము అక్కడికి పోయాము, మరి సౌత్ కొరియా పోయాము, లేకపోతే రష్యా పోయాము, ఆ ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి, మరి ముఖ్యంగా రాష్ట్ర యువత జెన్జీ ఈరోజు వారి ఆగ్రహావేశాలతోటి ఈరోజు రోడ్డుకెక్కి వారు చేస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏవి పట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్, కేవలం ప్రచారాలతోటి విద్యాశాఖ నడిపిస్తున్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. కొడుకని చెప్పి వెనకేసుకోవడం కాదు, సాక్ష్యాలతో ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా మీరు మరి వీటిని తప్పు అనుకుంటే మేము ఓన్లీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నామంటే దీన్ని పక్కన పెట్టి మీరు పక్కకు తొలగి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ సిబిఐ తోటి విచారణ జరిపించని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యువత డిమాండ్లు సాధించే క్రమంలో యువత విద్యార్థుల భాగస్వామ్యాల్లో మరిన్ని రూపాల్లో దేనికైనా మేము సిద్ధం. ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నిన్న జరిగినటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న యువతకు విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లోకేష్ చెప్తా ఉన్నాడు, నేను దీనికి ఈ అంశం మీద డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, డిఎస్సిలో మరి స్పోర్ట్స్ కోటాలో ఏమి అవినీతి జరగలేదు, పేపర్ లీక్ కాలేదనే అంశం మీద నేను చర్చకు సిద్ధం అంటే ఈరోజు మేమే చెప్తున్నాం. ఇదివరకే మా నాయకుడు మరి పేరి నానిగారు ఒకసారి సవాల్ విసిరారు, దానికి స్పందన లేదు. ఈరోజు పార్టీ ఆదేశాలు ఇస్తే, మా నాయకుడు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ చర్చకు, దీని మీద చర్చకు నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈరోజు లోకేష్కు సవాల్ విసురుతా ఉన్నాను. ఈరోజు ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా పాయింట్ బై పాయింట్ ఏవైతే మేము చెప్పడం జరిగిందో ఇందులో గోప్యత లోపించింది, కాన్ఫిడెన్షియాలిటీ లేదు, ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు. ఈ యొక్క లిస్టులు, మెరిట్ లిస్టులు, రోస్టర్ లిస్టులు జిల్లా స్థాయిలో కలెక్టర్లలో డిస్ప్లే ఎందుకు చేయలేదు, న్యూట్రాలిటీ ఎందుకు ఫాలో కాలేదు, ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో సమానత్వం అన్ని కూడా పూర్తిగా వైలేట్ అయ్యాయి అని చెప్పి సాక్ష్యాలతో మేము చూపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము సిద్ధమే అని చెప్పి మరొకసారి విద్యాశాఖ మంత్రి లోకేష్కు మరి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఛాలెంజ్కు మేము స్పందిస్తూ మేము కూడా ప్రతి సవాలు విసురుతా ఉన్నాం. ఇక రెండో అంశం, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో
ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సాగించినటువంటి దోపిడీ, ముఖ్యంగా ఇసుక దోపిడీ కానివ్వండి, గ్రావెల్, అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి, అనేక పర్యాయాలు ఎత్తి చూపడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ఇసుక రీచ్ అయితే లెక్కలేనిగా, ముఖ్యమంత్రి గారేమో ఒక పక్కన సన్నాయనకులు నొక్కుతూ ఈ ఉచిత ఇసుక ముసుగులో మీరు ఎవరైనా కూడా ఇసుక దోపిడీ చేస్తే నేను కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము అనేక పర్యాయాలు, అంటే సుమారు 37 సార్లు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు విత్ ఆల్ పేపర్ కట్టింగ్ రోజు నేను ముందుకు వస్తా ఉన్నాను. దీని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాలేరు నది పరివాహక ప్రాంతం, ముఖ్యంగా పొన్నలూరు మండలంలో ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిన వైనాన్ని పేపర్లో అన్ని స్థాయిల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఎత్తి చూపడం జరిగింది. ఇక మరి అధికారులు, ముఖ్యంగా గనులు మరియు భూగర్భ శాఖ, అట్లాగే రెవెన్యూ శాఖ, అట్లాగే పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేని పక్షంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు చెప్పడం జరిగింది, ఇన్నిసార్లు ఈ మైనింగ్ ఈ విధంగా పాలేరు నదిలో, ముఖ్యంగా ఈ వేంపాడు, ఉప్పలదిన రీచ్లు, పొన్నలూరు మండలంలో ప్రధానంగా ఈ 2 రీచ్ల్లో యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచేస్తూ గ్రౌండ్ వాటర్ టేబుల్ ప్రమాదం ఏర్పడే కార్యక్రమం ఉంది, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈరోజు మేము కాదు, అన్ని ఆంగ్ల పత్రికల్లో సైతం, హిందూలో కూడా, హిందూ పేపర్లో దగ్గర నుంచి అన్ని పేపర్లలో 25 నుంచి 25 అక్టోబర్ 25 చూడండి, మే 25, జనవరి 25, 24 డిసెంబరు, జనవరి 24, ప్రతిసారి ఇన్ని పేపర్లలో 37 సార్లు సాక్ష్యాలతో పాటు మేము చూపిస్తే ఇక్కడ ఏం జరగలేదు, లేదంటే తూతు మంత్రంగా వారి మీద ఏదో బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఏదో చలాన్లు వేసి పంపించినటువంటి కార్యక్రమం మరి జరిగింది. ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఇట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతం కానివ్వండి, అట్లాగే గోదావరి నార్త్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ప్రతి చోట ఇదే. ఈరోజు సాక్షాత్తు హైకోర్టు వారు రిట్ పిటిషన్, ఈరోజు మేము బిల్లు వేయడం జరిగింది. రిట్ పిటిషన్లో ఈరోజు క్లియర్గా ఆ బిల్లు వేసిన తర్వాత పేర్లు మెన్షన్ చేస్తూ, ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ఈ పాలేరు నదిలో ఏ విధంగా అక్రమ తవ్వకాలు జరిగాయో అవి ప్రభుత్వ సంపదను దోచే కార్యక్రమము, ఇది దోపిడీ, ఇది చోరీ. దీనికి ఈరోజు తక్షణమే యాక్షన్ తీసుకోండి. ఇది 2 చట్టాలు, వాల్స్ చట్టం ఒకటి, అట్లాగే ఈ పీడీ చట్టాన్ని కూడా అప్లై చేసి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. WP నంబర్ 243 ఆఫ్ 2025. కానీ స్పందన ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కనుసరణలో నడుస్తున్నటువంటి వైనం, ఎక్కడా కూడా చలనం రాలేదు. మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 20-25 సార్లు పెనాల్టీలు వేసి వారి మీద అపరాధ రుసుము చెల్లించి వారి వెహికల్ని సీజ్ చేస్తే మరుసటి రోజే పోలీస్ వాళ్ళు కేసులు కట్టండి, దీని మీద చర్యలు తీసుకోండి, కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అంటే ఏమీ లేదు. నో యాక్షన్, నో పోలీస్. వాళ్ళని ఎంబడే ఏదో చలాన్ వేసి వాళ్ళని వదిలిపెట్టినటువంటి క్రమం. చివరకు కోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా పేర్లతో పాటు ఏదో పేర్లు రాశారు. అనుమోలు సుధా, ఎవరైనా టీడీపీ పొన్నలూరు మండల ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి. పోకూరి రవి, టీడీపీ జరుగు మండలి ప్రెసిడెంట్. దాసరి కృష్ణారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొన్నలూరు టీడీపీ. ఎర్ర నారేంద్ర, టీడీపీ వేంపాడు విలేజ్ ప్రెసిడెంట్. అందరి పేర్లతోటి చాలా స్పష్టంగా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ వాళ్లకు లెటర్ రాస్తూ వీళ్ళని
మండల బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీరు పదే పదే వీరు ఈ విధంగా దీనికి పాల్పడతా ఉన్నారు. ఇది వీళ్ళ వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పి స్పష్టంగా రాశారు. వీరికి పలుమార్లు నోటీసులు జారీ చేసి అపరాధ రుసుము విధించినా వీరి తీరు మారలేదు. అక్రమ ఇసుక తవ్వకం మరియు రవాణాను తమ వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకొని జీవనం సాగిస్తున్నారని స్పష్టంగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసి పేర్లతో సహా ఇదిగో కొండగుంట శ్రీనివాసరావు ఎవరు? ఎక్స్ఎంపీపీ పొన్నలూరు. కొండగుంట సురేష్, అట్లాగే పురిమెట్ల మల్యాద్రి. ఇక్కడ 3 పేర్లు. అంటే ఎస్ఐకి ఎంఆర్ఓకి తర్వాత అట్లాగే ఎండిఓకి లెటర్లు రాస్తే ఏమి సమాధానం లేకపోతే మళ్ళా మేము వెంబడబడితే మళ్ళా వైసీపీ ఈ యొక్క అవినీతిని అరికట్టాలి, ఈ యొక్క దోపిడీని అరికట్టాలి, ప్రజా జీవితానికి ముఖ్యంగా ప్రాంత ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, రోడ్లు అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, కోట్ల రూపాయల మరి సహజ సంపదను దోచుకుపోతున్నారని చెప్పి మళ్ళా చెప్తే మళ్ళా డిప్యూటీ డైరెక్టర్ గారు ఈసారి డిఎస్పీకి రాశారు. డిఎస్పీకి రాస్తే డిఎస్పీ గారు కూడా ఏం పలకలేదు. డిఎస్పీ గారు కూడా ఏం పలకపోతే మళ్ళా మేము జూన్లో మళ్ళా పిల్లేసి మళ్ళా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. 2 మెంబర్ కమిటీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ సూర్య గారు ఇద్దరి మరి ఈ యొక్క బెంచ్ లో మళ్ళా 2 సార్లు హైకోర్టు వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సమాధానం అడిగారు, ఏమయ్యా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేర్లతో పాటు రాశారు, వాళ్ళ మీద చర్యలేవి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే ఆయన అంటాడు, మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాడు, వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఒక లెటర్ రాస్తే దాన్ని కూడా ప్రశ్నించారు. హైకోర్టు దాన్ని కూడా ప్రశ్నించి నువ్వు ఊరికే కాకమ్మ కబర్లు చెప్తే కుదరదయా, నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నావు, ఏవి యాక్షన్ లేవి, రాతపూర్వకంగా ఒక అఫిడవిట్ వేసి నెల రోజుల లోపల నెక్స్ట్ హియరింగ్ లోపల చెప్పు అని చెప్పి హైకోర్టు అక్షింతలు వేసినా కూడా పోలీస్ వారిలో చలనం లేదు. అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ నడుస్తుందా లేదా, ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు. ఎందుకంటే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం చలనం లేదు. ఎందుకంటే మంత్రి గారితో అండదండలతోటి మంత్రి గారితోటి ఈరోజు వాళ్ళు మాకు మంత్రి గారు ఉన్నారు, మాకేం భయం లేదు, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదిగో పోకూరు రవి ముఖ్యమంత్రి తోటి ఫోటో, ఓకే, సేమ్ మళ్ళా డోలా బాల వీరాంజనేయ స్వామితో ఫోటో. ఇదిగో మాకు సత్య ఉన్నాడు, అదిగో సత్యతో ఫోటో. ఇదిగో ఆయన లేకపోతే మాకు ఒంగోలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదిగో ఆయనతో ఫోటో. వీళ్ళు లేకపోతే మాకు మంత్రి గారితో మేమందరం కూడా ఆయన అండదండలతోటి ఇవన్నీ జరుగుతున్నాయని పదే పదే అనేక సార్లు పేపర్లో రాశారు. అంటే ఏమన్నమాట, ఈరోజు ఈ రాష్ట్రంలో హైకోర్టు ఆర్డర్ కన్నా మంత్రి గారు చేసే హుకుం ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. 2 సార్లు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మంత్రి గారు కనుసన్నలతో మేము ఉన్నాం. ఎందుకో మంత్రి గారు మమ్మల్ని ఆదుకుంటారు, మంత్రి గారు చెప్పారు కాబట్టి పోలీసు ఏం చేయడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయదు, ఎండి ఆఫీస్ ఏం చేయరు. మేము సీసీఎల్ఏ కూడా రాశాం. సీసీఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీసీఎల్ఏ కూడా చెప్తే సీసీఎల్ఏ కలెక్టర్ చెప్పింది. కలెక్టర్ గారు మళ్ళా ఎంఆర్ఓ తహసీల్దార్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినా పని నడవదు, సీసీఎల్ఏ చెప్పినా నడవదు, కేవలం మంత్రి గారు చెప్తేనే నడుస్తుంది. మంత్రి గారు ఈరోజు వాటాలు వేసి ఈ వాటాలో మీరు దీని పక్కన నడవండి అని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా అక్రమాలు, మేతగాళ్ళు ఈరోజు అన్ని ఇసుకను ఏ విధంగా కొల్లగొట్టారు, పాలేరులో ఏ విధంగా ఇసుక తోడేళ్లు ఏ విధంగా చేశారని అనేక పర్యాయాలు
చెప్పినా కూడా మేము నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మంత్రి గారు నైతిక బాధ్యత వహిస్తూ విలువలతో కూడిన రాజకీయం మేము చేస్తున్నాం అంటే దానికి నిదర్శనంగా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్, పేర్లతో పాటు ఇచ్చినటువంటి ఆ యొక్క నోటీసులు ఏవైతే ఉన్నాయో అంతా కూడా మండల స్థాయి తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీలు, గ్రామ స్థాయి క్లస్టర్ స్థాయి నాయకులు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. మరి నీ నియోజకవర్గం కొండేపి నియోజకవర్గంలో ఏ విధంగా అయితే గ్రావెల్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, ఈ విధంగా దోపిడీకి గురై ఈరోజు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో దానికి ఆయన ప్రత్యక్ష సాక్షిగా నిలిచారో ఆయన నైతిక బాధ్యత వహించాలి. హైకోర్టు ఆర్డర్ ఏవైతే ఉందో పిల్లు ఈ యొక్క ప్రజా ప్రయోజనాల వాద్యం ఏదైతే చేసి దాని ద్వారా ఆర్డర్ ఇచ్చారో మా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ డిఎస్పీకి మరి పోలీస్ వారికి ఏ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చారో చర్యలు తీసుకోండి, వాళ్ళ గ్రామ బహిష్కరణ చేయాలి, లేకపోతే పీడీ చట్టం వేయాలి అని చెప్పారో ఖచ్చితంగా వీటిని అమలు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరి ఆ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆయన కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈరోజు అనుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో సాక్ష్యాలతో పాటు ఈరోజు మీ ముందు ఈరోజు మేము చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనను ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క క్యాబినెట్లో అందరూ కూడా దోచుకో, పంచుకో, తినుకో ఇదే కార్యక్రమం, డిప్యూటీ కార్యక్రమం ఉన్నారు. అంతా ఈ యొక్క క్యాబినెట్ అంతా కూడా అవినీతిమయమైపోయింది. దానికి హెడ్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి క్యాబినెట్ను మరి దానికి నాయకత్వం వహిస్తూ మరి దీని మీద ఏమీ అంటనట్టు పట్టి పట్టనట్టు కేవలం స్టేట్మెంట్లు ఇస్తామన్నారు అంతే. మీరు ఏదైనా జరిగితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు కదా. ఈ రోజు ఇన్ని ఆధారాలతో మేము ముందుకు వచ్చాం కాబట్టి దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? కొండేపి నియోజకవర్గంలో ఈ పాలేరు నదిలో 2 సంవత్సరాల కాలంలో ఎంత ఊదేశారు, ఎంత దోచుకున్నారు అనే దాని మీద లెక్కలు తెలాలి. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇదే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఈ విధంగా కొల్లగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, ప్రెస్లో వచ్చినవి, పేపర్లో వచ్చినవి, అన్ని మీడియాలో వచ్చినవి అన్నీ కూడా ఈరోజు మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, సిసిఎల్ఏ ఇచ్చినవి, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినవి. దీన్ని కూడా బేఖతరా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.